వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వెరైటీగా పెట్టినటువంటి విగ్రహాలకు సంబంధించిన వీడియోని లాంగ్ వీడియో తయారు చేశాము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క యూనిక్‌గా ఉన్నటువంటి వెరైటీ వినాయకులని ఈసారి చాలామంది పెట్టారు. మనం సాధ్యమైనంత వరకు అన్ని వినాయకులని వీడియోలు తీసాము. ఆ వీడియోలన్నిటిని దీంట్లో కలపడానికి ప్రయత్నం చేశాము. కాబట్టి ఇంకా మీ దగ్గర ఏదైనా వినాయకులు మిస్ అయినట్టుగా ఉంటే, మీ దగ్గర ఉన్న కలెక్షన్ ఏదైనా ఉంటే మాకు అప్‌లోడ్ చేయండి. ఆ వీడియోని కూడా మేము యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాము. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి ఒక్క ఏరియాలో ఉన్నటువంటి వినాయకులని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎవరు మిస్ కావద్దు. కొత్తగా ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. చూస్తున్నారా? ఇక్కడ వినాయకులకు సంబంధించిన వెరైటీ వినాయకులు అన్నీ ఉన్నాయి. అసలు మనం ఊహించని విధంగా ఈ సంవత్సరం అయితే ఒకరి మీద పోటీగా ఒకరికొకరు పోటీలేసుకొని మరీ వెరైటీ వినాయకులను తయారు చేశారు. కాబట్టి ఈసారి వినాయక చవితి మాత్రం చాలా అద్భుతంగా జరిగింది. మేము చాలా వీడియోస్‌ని సేకరించాము. సేకరించిన వీడియోస్ అన్నిటిని ఈ విధంగా చేస్తున్నాము. అబ్బబ్బా! ఏముందండి వినాయకుడు. ఒక వినాయకుడిని పోటీగా ఇంకొక వినాయకుడు అన్నట్టుగా పెట్టారు. ప్రతి ఒక్క ఏరియాలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా యూనిక్‌గా ఆలోచించి ఇదిగో చూసారా? ఎంత వెరైటీగా తయారు చేశారు. హ్యాట్స్ ఆఫ్ అండి. ఈసారి వినాయకుడిని తయారు చేసినోళ్ళకి స్పెషల్‌గా చెప్పాలి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళు ఇంత వెరైటీగా తయారు చేశారు కాబట్టే విగ్రహాలు పెట్టడానికి కుదిరింది. దీంట్లో మోస్ట్‌లీ మేమేం చేసామంటే చిన్న సైజు వినాయకులను మాత్రం పెట్టాము విగ్రహాలని. పెద్ద వినాయక విగ్రహాలని దీంట్లో పెట్టలేదండి. అది పెద్ద లాంగ్ వీడియో చేస్తున్నాము. లాంగ్ వీడియోలో నిమజ్జనం సంబంధించింది కూడా వస్తుంది. కాబట్టి మీరు గనక ఈ వినాయకులనన్నిటిని తిరిగి చూడలేరు కాబట్టి ఖచ్చితంగా మన వీడియోని లాస్ట్ వరకు చూస్తే వెరైటీవి ఎలా పెట్టారన్న విగ్రహాలన్నిటిని మీరు ఈ వీడియోలో చూడొచ్చు. కాబట్టి దయచేసి మన వీడియోని స్కిప్ చేయొద్దు. లాస్ట్ వరకు వాచ్ చేయండి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ పెడితే ఇంకా బాగుండేది. కాకపోతే అది పెడితే కాపీరైట్ పడుతుంది కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఎడిట్ చేసేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా! ఇది ఖైరతాబాద్ వినాయకుడు. ఇగో ఇక్కడ చూడండి. ఈ వినాయకుడికేమో 5 తలలు పెట్టారు. 5 తలలతో వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. పైన గరుడొచ్చినట్టుగా. ఇదైతే టాప్ అండి. ఇది చాలా బాగుంది చూడండి. నాకైతే ఈ వినాయకుడైతే క్రికెట్ కాన్సెప్ట్ వచ్చే విధంగా ఇండియా జెర్సీ వేసి మరీ తయారు చేశారు. అసలు ఎలా ఆలోచించారో తెలీదు గానీ అద్భుతంగా తయారు చేశారండి. ఒకరిని మించి ఒకరు చూడండి. ఇది గూడా 5 తలల వినాయకుడిని పెట్టారు. పైన శివుడు, పార్వతిని దేవిని పెట్టి ఇట్లా రకరకాలుగా తయారు చేశారు. అసలు వీళ్ళైతే ఇంట్రడక్షన్ ఇచ్చిన విధానం అయితే చాలా వెరైటీగా ఉంది. కాబట్టి అసలు చూడ్డానికి కళ్ళు సరిపోవట్లేదు. ఇక్కడ చూడండి. 'సింధూర్' స్క్రిప్ట్‌లో వచ్చే విధంగా ఈ విధంగా పెట్టారనమాట. టెర్రరిస్టులను వచ్చి అటాక్ చేస్తున్నట్లుగా ఆ విధంగా విగ్రహాలు పెట్టారు. దీంట్లో అయితే ఒక చోటైతే 'సింధూర్' సంబంధించింది ఉంది. 'సబ్వే సర్ఫర్స్' సంబంధించింది ఉంది. రకరకాలుగా తయారు చేశారు. ఇదిగోండి రాధాకృష్ణుడు టైప్‌లో వినాయకుడిది. రాధా, కృష్ణుడు అన్నట్టుగా వినాయకులను ఆ విధంగా తయారు చేశారు. వీళ్ళ ఆలోచన ధోరణి ఏమో తెలీదు గానీ చాలా విచిత్రంగా ఉంది ఒక్కొక్కరిది. ప్రతి ఒక్క కాన్సెప్ట్‌ని దాంట్లో వచ్చే విధంగా కంపేర్ చేసి మరీ తయారు చేశారు. చూస్తూనే వెళ్ళండి ఇంకా చాలా ఉంటాయి చూసారా? ఈ వినాయకుడికైతే గరుడ పక్షి, మన వరాహము, గుర్రము ఇవన్నీ వచ్చినట్టుగా చేశారు. ఇదిగోండి ఇది చూడండి. ఇదైతే ఈ కిందున్న ఎలిఫెంటు విగ్రహం పెట్టారు. ఇది చాలా సౌండ్స్ చేస్తుంది. ఈ వినాయకుడేమో శివుడు, పార్వతికి చుట్టూ తిరుగుతున్నట్టుగా తయారు చేశారు. ఇది కంటిన్యూగా ఇలా రొటేషన్ అవుతున్నట్టుగా కింద ట్రాలీ పెట్టేసి రౌండ్ రొటేషన్ వినాయకులు మొత్తం శివుడు, పార్వతి చుట్టూ తిరుగుతున్నట్టుగా పెట్టారనమాట. ఇది కూడా చూడడానికి జనాభా అయితే చాలామంది ఎగబడి ఎళ్లారు. ఈ వెరైటీగా ఉందని. ఇక్కడ చూడండి సీతాకోకచిలుకలు రెక్కలు పెట్టి మరీ చేశారు. రకరకాల కలర్స్‌తో ఆ విధంగా బటర్‌ఫ్లై స్టైల్‌లో వినాయకుడిని పెట్టారు. ఇదిగోండి ఇక్కడ రాకెట్ తయారు చేశారు. శాటిలైటు ఆ తర్వాత ఈ టెర్రరిస్టులు ఉన్నట్టుగా చేసి ఈ విధంగా ఇక్కడ కూడా ఒక స్కిట్ చేయడం తయారు చేసి 'సింధూర్' కాన్సెప్ట్‌లో చేశారనమాట ఇదంతా. ఇదిగోండి 'ఆపరేషన్ సింధూర్' ఈ విధంగా వినాయకుడిని తయారు చేశారు ఇక్కడ. తర్వాత ఇది 'సబ్వే సర్ఫర్స్‌ది' ఇదిగోండి ఇదైతే చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ టీమ్ తయారు చేశారు ఇక్కడ. దీనికి సంబంధించి కూడా వినాయకుడిని విగ్రహాన్ని తయారు చేశారు. చాలా బాగా వెరైటీగా క్రికెట్ గ్రౌండ్ వచ్చే విధంగా క్రికెట్ స్టేడియంని పెట్టారు. ఇది 'సబ్వే సర్ఫర్స్'. 'సబ్వే సర్ఫర్స్' ఇది కూడా చాలా యూనిక్‌గా ఉంది. ఇవన్నీ చూడడానికైతే జనాభా చాలా ఎగబడ్డారు. ఇదిగోండి ఇవి బీన్స్‌తో తయారు చేసిన వినాయకుడు, కాఫీ బీన్స్ ఇయన్నీ. ఇదిగోండి ఇది కూడా ఒక రకం వినాయకుడు. ఇట్లా రకరకాలుగా వినాయక విగ్రహాలన్నిటిని తయారు చేశారు. గుండు చీలిస్తే శివుడు, పార్వతి వచ్చే విధంగా ఈ వినాయకుడిని ఈ విధంగా తయారు చేశారు. ఇదిగోండి పెద్ద మూషికం ఎలుక. ఎలుకని ఈ విధంగా తయారు చేశారనమాట. తీసుకొని రోడ్ షో చేశారు. చాలామంది జనాభా అయితే ఎగబడి చూశారనమాట.
నెక్స్ట్ వచ్చే వినాయకుడు చూడండి, ఇదిగోండి. ఈ మన పంజాబ్ సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా డాన్సర్స్, ఆ విధంగా ఒక వినాయకుడిని తయారు చేశారు. కింద కమల పుక్షం వచ్చేటట్టు చేశారు. ఇదిగోండి బ్రహ్మోస్ మిసైల్ పట్టుకున్న వినాయకుడు అనమాట. వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అటాక్ చేస్తారు కదా, వాళ్ళ మీద చేసినట్టుగా పెట్టారు. ఇది మహిషాసురుడి తల నరుకుతున్నట్టుగా ఒక వినాయకుడు. ఇదిగోండి ఎలుక మైహే హిందుస్థానీ అని చెప్పి, ఇది కూడా ఆపరేషన్ సింధూర్ కాన్సెప్ట్లోనే తయారు చేసిన వినాయకుడు అనమాట. అప్ టు ఆర్ఏ అని ఇక్కడ ఈ విధంగా తయారు చేశారు ఆపరేషన్ సింధూరు. ఇంకోండి మీ ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ వెళ్ళండి, అసలు అద్భుతంగా మహాద్భుతంగా ఉన్నాయి వీడియో అయితే. ఒక్కొక్క వినాయకుడు చూడండి, ఈ విధంగా చూడండి, గరుడు పక్షి రూపంలో భలే వెరైటీగా తయారు చేశారు, నెమలికలు అవన్నీ పెట్టి. తర్వాత పోని వినాయకులు ఇంకా చాలా బాగున్నాయి. ఇదిగోండి శివుడు గెటప్లో తయారు చేసిన వినాయకుడు అనమాట ఇది. చూడండి, చూస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్ వీడియో. ఇంకా మనకి ఇంకొక 3 మినిట్స్ మాత్రమే చేసాం మనం. దీని తర్వాత ఒక లాంగ్ వీడియో చేసాం. మీకు ఓపిక ఉంటే ఆ లాంగ్ వీడియోలోకి వెళ్ళండి. అక్కడ వినాయకుడి విగ్రహాలు ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ పెట్టారో అవన్నీ లాంగ్ వీడియోలో పెడుతున్నాము. నాకు నచ్చిన వినాయకుడి విగ్రహం అండి ఇది. సో దీన్ని ఇంకొకసారి కూడా పెడుతున్నాను మీకోసం. చూడండి, ఈ నరకాసురుడి తల నరికినట్టుగా ఒక వినాయకుడిని విగ్రహం పెట్టి ఆ విధంగా కాన్సెప్ట్ తయారు చేశారు. మీరు ఇంతసేపు వీడియో చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చుంటుంది. కాబట్టి లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి మన దాంట్లో. కాబట్టి ఖచ్చితంగా ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉంటుంది. లోపల వీడియో డిస్క్రిప్షన్లో మంచి వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. ఇంకా చూస్తున్నారా, శేషనాగం మీద వినాయకుడు అండి. ఇదిగోండి శివుడి నామాల మీద వచ్చిన విధంగా వినాయకుడిని తయారు చేశారు. అన్ని వినాయకుళ్ళు వెరైటీగానే ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి పోటీ అన్నట్టుగా చేశారు. హైదరాబాద్లో అయితే ఒకదాని మీద ఒకటి పోటీ ప్లస్ వాళ్ళ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ యూనిక్గా ఉండి ఒకరిని ఒకరు మించిపోయే విధంగా ట్రై చేశారనమాట. మనం మ్యాక్సిమం మన దగ్గర ఉన్న వీడియోస్, మనం కలెక్షన్ చేసిన వీడియోస్ అన్నిటినీ ఇందులో మ్యాక్సిమం యాడ్ చేసాము. కొన్ని వీడియోస్ అయితే ఎక్కువ ఉండడం వలన మరీ వీడియో లాంగ్ అయిపోతే చాలామంది చూడర్లే అని చేయలేదు. చూడండి, చిన్న వినాయకుడి విగ్రహం పట్టుకొని పైకి లేపుతున్నట్టుగా పెద్ద వినాయకుడిని ఆ టైప్లో తయారు చేశారు ఈ వినాయకుడి విగ్రహం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇది కూడా చిన్న ఎలుక పట్టుకున్నట్టుగా పైన వినాయకుడు డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఒక వినాయకుడు. నెక్స్ట్ వినాయకుడు విగ్రహం చూడండి, ఇంకా చాలా బాగుంటుంది, ఒక వెరైటీగా ఉంటుంది చూడండి. ఇదిగోండి తాంబూలం తీసుకొని ఈ టపాసులు కాలుస్తున్నట్టు చేస్తున్నట్టు, అన్ని ఎలుకలు ఏదో సెలబ్రేషన్స్ ఉన్నాయి అన్నట్టుగా చూడండి. ఒక్కొక్క ఎలుకను ఒక్కొక్క రకంగా తయారు చేసి వినాయకుడికి చుట్టూ పెట్టారన్నమాట ఇదంతా. వీటన్నింటిని చూడడానికి అయితే జనాభా చాలా బాగా వెళ్తున్నారు. ఇది చూడండి, బ్లాక్ సైజు వెంకటేశ్వర స్వామి విగ్రహం వచ్చే విధంగా తయారు చేసిన వినాయకుడు ఇది. దీంట్లో ఇంకా చాలా రకాల వినాయకులు ఉన్నాయండి. మనకేంటంటే ఎక్కువ లాంగ్ అయిపోతుందన్న ఉద్దేశంతో కొన్ని మాత్రమే ఉన్నవి పెట్టాము. ఇంకా యూనిక్గా ఉన్నవి చాలా ఉన్నాయి. మీరు ఎవరైనా కామెంట్ చేసి అవి కావాలని అడిగితే దాన్ని కూడా ఒక షార్ట్ వీడియో టైప్లో చేసి పెడతాము. ఇంతవరకు అయితే మాత్రం ఈ వీడియో దీంతో ఎండ్ అయిపోతుందండి. సో ఇంతవరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. తర్వాత మనకు లాంగ్ వీడియోలు కూడా వస్తాయి, ఖచ్చితంగా లాంగ్ వీడియో పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. బాయ్.